శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి దేవాలయం వృషభ రాశి మృగశిర నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది గురజనాపల్లి గ్రామం, కడప మండలంలో ఉంది. అందరికీ నమస్కారం. మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం, అంటే పంచారామాల్లో ఒకటి. మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి, అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి, వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో, అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉంది, సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి దేవాలయం వృషభ రాశి మృగశిర నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది గురజనాపల్లి గ్రామం, కడప మండలంలో ఉంది. పాద శివలింగ స్థానం చాళుక్యుల భీమ మండలంలోని ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 26 కిలోమీటర్ల దూరంలో గురజనాపల్లి గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ చెన్నమల్లేశ్వర లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం వివరాలకు వస్తే, ఒకనాటి గురజనాపల్లి గ్రామంలో శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం ఉండేది. ప్రకృతి వైపరీత్యాల వల్ల అప్పటి గురజనాపల్లి గ్రామం పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. ప్రాచీన ఆలయం నేలమట్టమైంది. దేవతామూర్తులకు కూడా నష్టం జరిగింది. ఆ బూడిద మీద మళ్ళీ గురజనాపల్లి గ్రామం వెలిసింది. కొంతకాలం గడిచిన తరువాత గ్రామవాసుల ఆర్థిక సహాయంతో మరొక ఆలయం నిర్మించడం జరిగింది. నూతనంగా మరో దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ఆ మూర్తులను శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామిగా నామకరణం చేశారు. పిఠాపురం సంస్థానం వారు ఆలయంకు భూములను దానమిచ్చారు. కాలక్రమేణా శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి ఆలయం క్రమక్రమంగా జీర్ణమవసాగింది. గురజనాపల్లి గ్రామ ప్రజలు దాతల సహకారంతో మళ్ళీ 1997 సంవత్సరంలో చెన్నమల్లేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం చేశారు. దేవతామూర్తులకు పునఃప్రతిష్ఠ గావించారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభము, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో శ్రీ చెన్నమల్లేశ్వర లింగం దర్శనమిస్తుంది. అంతరాలయంలో శ్రీ భ్రమరాంబికాదేవి, గణపతి, నాగబంధం, అయ్యప్ప స్వామి ఉంటారు. ముఖమండపంలో నంది విగ్రహం ఉంటుంది. శ్రీ చెన్నమల్లేశ్వర స్వామికి నిత్య అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవం, గణపతి నవరాత్రులు, దేవి శరన్నవరాత్రులు, అయ్యప్ప స్వాముల దీక్షలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో ప్రతి మాసం మృగశిర నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణం కోసం నక్షత్ర శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు కనీసం ఒకరోజు ముందుగా ఆలయ అర్చక స్వామిని సంప్రదించగలరు. ఈ ఆలయానికి వెళ్ళాలనుకునేవారు అర్చక స్వామికి ఒకరోజు ముందుగా ఫోన్ చేయాలి. నక్షత్రం రోజున అభిషేకాల కన్నా క్షేత్ర దైవ దర్శనం మంచిది. ఓం ఈశానస్సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఓం వందే విశ్వాధికం శాంతమనాధినిధం శవం సకలం నిష్కర్మ్యం చ శక్తి జ్ఞానక్రియాత్మకం గురూన్ పరాపరాన్వాత్మా గురువంశక్రమోదితాన్ సదాశివమం చ శ్రీకంఠం పునరంబికాం. సభాయ నమః. ద్రాక్షారామ భీమవరంలో నక్షత్రపాదలింగంలో భాగంగా మృగశిర నక్షత్ర 2వ పాదానికి సంబంధించినటువంటి ఈ భ్రమరాంబికా చెన్నమల్లేశ్వర స్వామి వారి 2వ పాదానికి సంబంధించినటువంటి లింగము. ఇది పూర్వకాలంలో అంటే పిఠాపురం మహారాజా కాలానికంటే ముందుగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిగా పిలువబడేది. కాలక్రమంలో పిఠాపురం మహారాజా వారి సమయంలో వారి ఠాణా ఉండేదట అక్కడ. ఆ సమయంలో గ్రామం అంతా కూడా దగ్ధమైపోవడంతో ఒక లింగం శివాలయం ఉండడంతో మళ్ళీ స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయించి అప్పుడు స్వామివారికి భ్రమరాంబికా చెన్నమల్లేశ్వర స్వామివారిగా పునర్నామకరణం చేశారని మా పూర్వీకులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా 108 లింగాల్లో మృగశిర నక్షత్ర 2వ పాదానికి సంబంధించిన ఈ భ్రమరాంబికా చెన్నమల్లేశ్వర స్వామివారి యొక్క స్వామివారికి మృగశిర నక్షత్ర జాతకులు 2వ పాదంలో జన్మించినటువంటి వారందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించడం, వారికి ఆ స్వామివారి అనుగ్రహం వలన వారి యొక్క ఇచ్చలు అంటే కోరికలన్నీ కూడా నెరవేరడం జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఓం నమః శివాయ. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. కాకినాడ నుంచి యానాం బస్సులు వయా జగన్నాథపురం బ్రిడ్జి, చొల్లంగి తీర్థం, గురజనాపల్లి జంక్షన్, కోరంగి, తాళ్లరేవు మీదుగా ఉంటాయి. కాకినాడ, యానాం మరియు కాకినాడ అమలాపురం పల్లె వెలుగు బస్సులు గురజనాపల్లి జంక్షన్ దగ్గర ఆగుతాయి. ఇదే గురజనాపల్లి బస్ స్టాప్. కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి గురజనాపల్లి జంక్షన్ దూరం సుమారు 8 కిలోమీటర్లుగా ఉంటుంది. గురజనాపల్లి బస్ స్టాప్ నుంచి గురజనాపల్లి ఊరు దూరం 2 కిలోమీటర్లుగా ఉంటుంది. కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి నుంచి గురజనాపల్లి ఊరు లోనికి షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 7 కిలోమీటర్లుగా ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని
మన నమ్మకం. సెలవు తీసుకున్న శుభం భూయ శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.